अभी आप देख रहे हैं तेलंगाना समाचार। మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు వరద సహాయక కార్యక్రమాల కోసం తన ఔదార్యాన్ని చాటుకున్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలవడానికి తన కిట్టి బ్యాంకులో పొదుపు చేసుకున్న 3,000 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించారు. మహబూబాబాద్ కలెక్టరేట్లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని కలిసి ఈ సహాయాన్ని అందజేయగా ముఖ్యమంత్రిగారు ఆ అమ్మాయిని అభినందించారు. మానవత్వం చాటుకున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు. వరద బాధితుల సహాయార్థం భారీగా 130 కోట్ల రూపాయలు విరాళం. సహాయనిధిలో జమ చేసిన పత్రాలు ముఖ్యమంత్రికి అందజేత. భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులంతా ఉదారత చాటుకున్నారు. వరద బాధితుల కోసం ఉద్యోగులంతా కలిసి తమ ఒకరోజు మూల వేతనం 130 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులు ఈరోజు మహబూబాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ మేరకు శతకాలతో కూడిన అంగీకార పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులందరినీ అభినందించారు. వరద బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు మూల వేతనాన్ని అందించడం వారి మానవత్వానికి ఒక ప్రతీక. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. త్వరలోనే మీ ఉద్యోగ జేఏసీలతో సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమవుతాను అని సీఎం తెలిపారు. తెలంగాణ ప్రజలు విపత్తులో ఉన్న సమయంలో ఉద్యోగులంతా కలిసి సీఎం సహాయ నిధికి 130 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం గొప్ప విషయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. ఉద్యోగులు అందరికీ మంత్రిగారు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఎన్జిఓస్ వారు మూల వేతనానికి సంబంధించి టీజీఓస్ అందరూ టీజేఎస్సీ ఆల్ ఎంప్లాయీస్ ఒకరోజు వారి మూల వేతనం సుమారు 130 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈనాడు విపత్తులో ఉన్నారో వారి విపత్తులో ఉన్నవారికి సీఎం గారి నిధుల్లో జమ చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ సాయం అందించిన ఉద్యోగస్తులందరికీ అభినందనలు, కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కరోజు మూల వేతనం 130 కోట్లు అందించడం వాళ్ళ యొక్క మానవత్వానికి ఇదొక ప్రతీక. మనస్ఫూర్తిగా ఉద్యోగులందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా. మళ్ళీ మిమ్మల్ని అందరినీ నేను సెక్రటేరియట్లో పర్సనల్గా పిలిచి మీ అందరినీ కలిసి మీతో మాట్లాడతాను. ఇక్కడ అంతా హడావిడి ఉన్నది. మళ్ళీ సెక్రటేరియట్కి మిమ్మల్ని అందరినీ పిలుచుకుంటే 2-3 రోజుల్లో మీ అందరితో పర్సనల్గా కూర్చొని నేను మాట్లాడతాను. ధన్యవాదాలు.